ఈ అమరావతి ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచన చేశారు, దాని గురించి కలగన్నారు. ఎన్నో దేశాలకి పెద్దల్ని పంపించారు. అరే మీరు చూసి రెండర్రా అని పెద్దల్ని పంపించారు. ఎంతోమంది అఫీషియల్స్, మంత్రులు సింగపూర్ కావచ్చు, ఇంకోటి వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా నిర్మాణం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటే దానికి తగ్గట్టుగా మనకి తిరిగి రూపాయి వస్తుంది, అంటే ఈ ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సమృద్ధిగా ఉండగలుగుతారు అని ఆలోచన చేసి అన్ని దేశాలు తిరిగి వచ్చి ఒకే ఒకటి ఫైనల్గా మంత్రివర్గ సమావేశంలో మొట్టమొదటిసారి చెప్పిన మాట మళ్ళీ రైతు సోదరులుగా మీకు చెప్పారు. ఏమన్నారు? యావత్ ప్రపంచంలోనే అనేక ముఖ్య పట్టణాలు ఉండగా ప్రముఖంగా ఉండేటువంటి 5 ముఖ్య పట్టణాలుగా ఎవరైనా ఏరి పేర్లు చెప్తే అందులో నా అమరావతి ఉండాలి అని బల్లగుద్ది చెప్పారు. కాబట్టి మళ్ళొక్కసారి జై హో అమరావతి, జై హో అమరావతి. మీ పిలుపు ఇంకా వినపడాలి గట్టిగా, జై హో అమరావతి. వా 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 వా. అందుకే తెలుగు ప్రజల్లో ఉండేటువంటి ఆ మంచితనం చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ విజనరీ అని మనందరికీ తెలుసు. ఈరోజు కాదు, రేపటి కోసం ఆలోచించే వ్యక్తి, విజనరీ లీడర్. మరి మన అమరావతికి రాబోయే రోజుల్లో ప్రభుత్వ సిటీతో పాటు జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ, వాట్ నాట్, ఒకటంటే ప్రపంచానికి తలమానికంగా అమరావతి రూపాంతరం చెందేందుకు సర్వం సిద్ధంగా ఉంది. మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీద మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాం. ఇవాళ శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇది కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు, యువతకు ఉపాధి, అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్, మెట్రో సిటీస్, ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది. నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక